Sharat, software engineer. Sharat, this is my brother Gnaneshwar, hardware import and export business. Hello, how are you doing? ఏమ్రా బొట్టు సీను శరత్ భరత్ అని నా చెల్లెలతోనే హుషారు చేస్తున్నావులే. ఎవరి నుండి? వెనకేం చూస్తున్నావు బే? నిన్నే రా బొట్టు సీను. ఏంటిది? అతని పేరు బొట్టు సీను కాదు, శరత్. వీడు శరత్ కాదు బొట్టు సీను అని గీంతోటే చెప్పిస్తా చూడు. అరే 10% కమిషన్ కి నా తాన పనిచేసాడు బొట్టు సీను గాని పట్టుకొని శరత్ శరత్ అంటవేందమ్మా? ఏంటన్నా నువ్వు మాట్లాడేది? ఇతను మన బాబాయ్ ఫ్రెండ్ సెక్రటేరియట్ గోపాలరావు గారి రెఫరెన్స్. వాళ్ళ ఆఫీస్ కి పోయి 100 టెస్టులు పెట్టి సెలెక్ట్ చేస్తే గన్ చూపించి మొత్తం ఖరాబ్ చేసినాం. నేను నీ చెల్లెలని తెలిస్తే ఎడ్యుకేటెడ్ ఎవరో నన్ను పెళ్లి చేసుకోనికి ముందుకు రారని బాబాయ్ ఇంట్లో ఉండి నాకు రౌడీలంటే అలర్జీ అని ఈ అమాయకుడిని నమ్మించి సెట్ చేసిన మొత్తం జడగొట్టినా. ఇంత రౌడీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని సింగర్ లా కలరిచ్చావు అనమాట. ఆ బేగ్ గాని ముఖానికి నీళ్లు కొట్టి లేపురు రాబాయ్. శరత్, ఆర్ యు ఓకే? పట్టుకోవే. అన్న ఏదో హార్డ్వేర్ బిజినెస్ అన్నావు, ఆ గన్ ఏంటి? పొట్సీన్ ఎవరో? వాడు పెద్ద గూండా. అచ్చం నీళ్ళగానే ఉంటాడు బాబు. మరి ఆ గన్ ఏంటి? అంటే అన్నయ్య పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, వాడి నుంచి అన్నయ్యకి థ్రెట్ ఉంది, అందుకే ఆత్మరక్షణ కోసం ఆ గన్. ఈ గన్స్ ఏంటో థ్రెట్స్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం ఫికర్ చేయకు, నాకు అర్జెంట్ గా హార్డ్వేర్ బిజినెస్ మీటింగ్ ఉన్నది, మీరు లంచ్ చేయరు. నడువుర్రా. నమస్తే సీన్ గాడు ఏడుండు. అది అది ఏంద్రా ఏడుండు బే? పడుకున్నాడన్నా. ఏమన్నా పెద్ద నవాబ్ సాబాయే మీ ఇప్పుడు దావడానికి లేపురు బే. తింటలేవు బే, గట్టిగా కూర్చో. ఎవడరా పొద్దున్నే ఎదవ డిస్టర్బెన్స్? పార్ట్నర్ నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? కమిషన్ కోసమా? కాదు, కన్ఫర్మ్ చేసుకోనికి వచ్చినాం. కన్ఫర్మ్ చేసుకోనికా? అవు సీను 10:30 బజే నువ్వు ఏడును? అబీడ్స్ పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషన్ లోనా? క్రెడిట్ కార్డు తీసుకుంది సిఐ బామర్దని తెలియక దమ్కి ఇచ్చిన ఆడు రాత్రి అంతా లోపలేసిండు. అచ్చా, గా సిఐ రమేష్ గాని గల్పుర్రా. అన్నా అవు రమేష్, గీ బొట్టు సీన్ అంటూనే ఉన్నా ఎత్తుకున్నావా? అరే ఎత్తుకునుడేందన్నా, రాత్రంతా కుళ్ళ పొడిచినా. అచ్చా, వాడిని ఎగ్జాక్ట్ బయటకు ఎన్ని గంటలకు ఇడిచినావు చెప్పు? ఎగ్జాక్ట్లీ అంటే అన్న 10:45 రిలీజ్ చేసిన. పక్కానా? పక్కానా. అవరా సీను, బడే షార్ట్ కట్ల కాలి లోపటేసిండని చెప్పి నువ్వు, వాడైతే నీ పొంగి వజాయించిన అని చెప్తున్నా మనిషినని చెప్పువా? నామే చేస్తే అసలు ఉంటాడా? నీ తానేదో బిల్డప్ కొడుతున్నాడు. ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుస్తలే. వస్తా, నడువురు బే. వస్తా సీనా. వీళ్ళిద్దరి ముఖాలు ఒక్క లెక్కనే సేమ్ టు సేమ్ ఉన్నాయి ఎట్లా బే? అరే నేను చెప్తా ఈనానా, మొన్న దసరాకు టీవీలో పాత జమానా హిందీ సినిమా చూసినానా, అందులో ఒక పెద్ద నవాబ్ ఫ్యామిలీ ఉంటదానా, వాళ్ళకు లేక లేక ట్విన్స్ పుడతారానా. ట్విన్స్ అంటే ఏందిరా? కౌల పిల్లలానా. గా ముక్క అంగ్రేజులు ఎందుకు బే చెప్పు? గా ఖుషీలా మస్తు దావత్ చేస్తుంటే పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకపోయారానా. సమాజం ఎందుకోవే? గా కొట్టుకొచ్చిన వాళ్ళ ఒకడేమో మన పొట్టి నరిసి గాని ఇంట్లో పడ్డాడు, బొట్టు సీన్ అయ్యిండు. ఇంకొకడు మంచోళ్ళ ఇంట్లో పడ్డాడు, ఆడు మన శరత్ బాబు అయ్యిండు. అంతే కదా? అంతేనా? చెప్పనా? జర్రాగా శరత్ బాబు అడ్రస్ చెప్పమ్మా. ఇందాక గా బొట్టు సీన్ సాలాడు అనుకుని బాబుతో రఫ్ గా మాట్లాడినా, పోయి సారీ చెప్తా. సరిగ్గా భోజనం టైంకి వచ్చాడు ఎవడో. సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు తన్న పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చిన మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను, అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతయ్య చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, నీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెథా పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకుని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, వాళ్ళు నా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. అక్కడ పుసుక్కని నాకు కనబడదని ఆయనకి వినపడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు
అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? అరే శరత్ బాబేనా? అవురా, ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టుంటది, నీకు సారీ చెప్పినట్టుంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్. ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాళ్ళు మన శరత్ నానా వాటిలో ఉన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిరే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరతా? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్మైనా, అందుకే గా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట ఏంటిది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది. ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? జల్లీలో ఉన్నాడు రా సిరి. ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్యే దగ్గర పడదు. అసలు ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ చచ్చావేరా బాబు. పొజిషన్ చేంజ్ చేయండి. ఆయన వచ్చేస్తున్నారు. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లని కొడతావా? అంతే అంతే. శరత్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు మంచిది బాబు. నీ బావమరిదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తాతయ్యా, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. ఏంటండి ఇది? చూడు నీకే ఎరుకైతుంది. ఈ పెయింటింగ్ ఎవరేశారు? ఎంఎఫ్ హుసేనా? రవివర్మ? నీ బామ్మర్ది. ఆడేవాడు నేనే బాబు. మీరా? ఐ కాంట్ బిలీవ్ దిస్. అద్భుతం, అన్బిలీవబుల్. చూసినారా, శరద్ బాబు చదువుకున్నాడు కాబట్టి క్రియేషన్ గురించి తెలుసుకున్నాడు. గదే బొట్టు సీనుగాడు, అనపడుగాడు, చారసోబీసుగాడు. అస్తమానం బొట్టు సీన్ అంటున్నారు. హూస్ దట్ మ్యాన్? వాడు మ్యాన్ కాదు బాబు, మ్యాన్ హోల్. పైసల కోసం గొంతులు కోస్తాడు సాలెగాడు. అబ్బాబాబా గలీజ్ సాలెగాడు. చిచి. అయినా ఈ ఖుషీ టైంలో సైతాన్ గాని గురించి ఎందుకు? ఈ విషయం మా చెల్లెలకి చెప్పాలి. వస్తా బాబు. మంచిదండి, జాగ్రత్త. చూసినావన్నా, అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి డ్రామా ఆడింది కాకుండా నేను మాట్లాడుతుర్రో. డ్రామా వాళ్ళు స్టార్ట్ చేశారు, ఫినిషింగ్ మనం ఇద్దాం. మనం పెట్టే కన్ఫ్యూజన్ కి సీన్ ఎవరో శరత్ ఎవరో తెలియక అన్నా చెల్లిద్దరికి బేజా. శ్రావణి, ఏంటన్నయ్య అంత ఖుషిగా ఉన్నా? ఖుషి కాకుంటే ఇంకేందమ్మా? గా బొట్టు సీన్ సలాడు ఒక్కడే ఇద్దరు లెక్క యాక్ట్ చేసి నా చెవులో పుంగి పెడుతుండ అనుకున్నా. లేలే, వాడాలాగ్ ఈడాలాగ్ జమీన్ ఆస్మాన్ ఫరాక్ ఉన్నది. మన ఫ్యామిలీలో మస్తు సెట్ అవుతాడని సెలెక్ట్ చేసినానే. అందుకే వానికి మన బ్యాక్గ్రౌండ్ ఎరకై జంప్ కాకముందే పంతులు గానికి చెప్పి లగ్గం పెట్టి లాక్ చేద్దాం. ఏమంటావు? నీ ఇష్టం అన్నా. అరే అరే తిన్నమ్మా, చెల్లెమ్మ సిగ్గుపడుతుంది. రే అమ్మాయి గారిది సీతమ్మ తల్లి జాతకం, బాబు గారిది శ్రీరాముల వారి జాతకం. మళ్ళా ఇంకేం పొంగి బజాయించేద్దాం. అసలు సమస్య ఏంటంటే ఆ ముహూర్తం ఇంకో గంటలోనే ఉంది. గంటలనా? ఏం పుల్లారెడ్డి స్వీట్స్ పోయి మిఠాయి కొనుడు అనుకుంటున్నా? ఏం మీరు సడన్ గా అడిగారు, నేను సడన్ గా చూశాను, సడన్ గా సెట్ అయింది. గంటలంటే ఎట్లయితుంది వాయ్ పంతులు? ఇంకో ముహూర్తం చూడు. గట్లయితే ఇంకో ముహూర్తం కాదు, ఇంకో పెళ్లి కొడుకుని చూసుకుందాం. ఏ పంతులు, దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా? ఎక్కువ తక్కువ మాట్లాడినా పొంగి పగల కొడతా. అమ్మమ్మమ్మ గుస్సాగాకమ్మా. ఇష్యూ ఏంటంటే ఈ ముహూర్తంలో నిశ్చితార్థం జరగకపోతే చాలా కన్ఫ్యూజన్లు వస్తాయి. అంతేకాదు పర్టికులర్ ఈ పెళ్లి కొడుక్కి
మీ చెల్లెకి బిడ్డ పుట్టగానే ఫస్ట్ మేనమాను మింగేస్తాడు. నేనేమన్నా పిప్పర్మెంట్ గోలియా చాక్లెటా వాడు నన్ను మింగనికి? దీన్నే మేనమా గండం అంటారు. మీ ప్రాణాలకే ప్రమాదం. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. చల్ది అన్న గీసటి నమ్మొద్దు. అరే ఛాన్స్ ఎందుకమ్మా తీసుకున్నాడు? నీ మంచి చెడు చూడు, నీకు నేను ఉండాలి కదా. అవ్వా పంతులు, ఇప్పుడు టైం ఎంత అయింది? కౌంట్ డౌన్ లో 5 నిమిషాలు దాటిపోయింది. ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది బే, ఏర్పాట్లు చూడు. నువ్వు గా శరత్ గాని పిలిపించామా? ఒప్పుకున్నాడా? నీకు ఈ డీటెయిల్స్ అని చెప్తే తలేంది తోకేందని మిగిలిన టైం అంతా మింగేస్తాడమ్మా. నువ్వేదో కహాని చెప్పి అని పిలిపించాయి, మిగిలింది నేను దమలాయించుకుంటా. ఆహా, సగం గంట ఇండి అయిపోయింది. గా డౌట్లు వెళ్ళి గాడు ఆఫీస్కి నిక్లాయించిండో లేదో. మీరేం బే గోడ కట్టిరు, గాడు పాడతలే పొరే. శరత్ బాబు వచ్చినా? ఏంటిదంతా? అమ్మా షురూ చేసిండ్రు అక్క చెయ్యి. ఇక్కడ ఈ పెద్ద మీద ఒట్టు అర్ధగంట వరకు ఈడేం జరిగినా నువ్వు నోరి పెద్ద మీద ఒట్టేసేసినావు. అప్ మీద ఉండి చెప్తా. ఏం లే శరత్ పంతులు, మీ ఇద్దరు జాతకాలు చూసిండు. గంటలకి ఇట్లా ఎంగేజ్మెంట్ జరగకపోతే శని ఎంటర్ అయి సీతారాములు అడవులు పట్టిపోయినట్టు మీరు కూడా అడవులు పట్టిపోతారన్నాడు. ఈడ శని అంటే ఎవడు అనుకున్నావు? గా బొట్టు సింగాడు. గా 420 సలవాడు నీలెక్కుండి నిన్ను నన్ను పరేషాన్ చేయకుండా గీ ఐటమ్ చేస్తున్నా. అరే సమాజ్ అయింది బై, మీ పెద్దోళ్ళు లేకుండా ఈ కార్యక్రమం ఎట్లా అంటావు? ఇది ఫార్మాలిటీకి పర్మనెంట్ గా చేసినప్పుడు అందరిని పిలుద్దాం. అరే నోరి పని పెద్ద మీద ఒట్టేసిన టైం లేదు బై. పంతులు బాబు వచ్చిండు. మా పెద్దమ్మ తల్లి మీద ఒట్టేయించి వాడిని నోరు బంద్ చేయించిన జల్దిగా నీయాలి. అమ్మా వధువర్లు ఇద్దరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మామా అనుకోండి. వెంకటేశ్వరనమ్మా మామా. ఊహు కాదు బాబు, మామా మామా అనాలి. అయ్యా బాబు గారు ఏమన్నా మూగవారా? కరెక్ట్ ఐడియా ఇచ్చిన ముగ్గుడు అనుకో ఏం చేయాలి? మనసులో మామా అనుకుంటే సరిపోతుంది. అట్లనే కానీ శ్రీ వెంకటేశ్వరనమ్మా మీరు మనసులో మామా అనుకోండి. అయ్యా ఇక ఉంగరాలు మార్చుకోవచ్చు. అరే ఈ రాబాయ్ అమ్మా పెట్టు. ఇగో చెయ్యి ఇక్కడ ఎందుకు పెట్టు? అరే తొడుగమ్మా తొడుగు. ఇదిగో ఇది మా పాప. అరే శనిగాడు వచ్చే టైం అయింది, తొడుగు. అరే తొడుగు. వీడు నోరిప్పిండంటే ఈ డౌట్లలో కొట్టుకుపోతా. మా మీరిద్దరు కలిసి హ్యాపీగా ఏడికన్నా పోయి సినిమా తొలగించారు. ఈ అమ్మాయి మన తెలుగు అమ్మాయి కదా? హిందీ అమ్మాయే తెలుగులో యాక్ట్ చేస్తుంది. అమ్మాయి కూడా వదిలేసి సినిమా చూడు. ఈ సూట్లలో చూసి సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అనుకున్నాడు. పెళ్లి చేసి పప్పన్నం పెట్టుడు కాదు, మా ఆడవాళ్ళందరికీ పట్టు చీరలు పెట్టాలి. పట్టు చీరలు పట్టుకోబోనికైతే తయారుంటావు. 10 సంవత్సరాలకించి నాకు చీరను చూడవే అంటే ఏం చేసినవే? నేనేం చేసినా? గా నిజామాబాద్ సంబంధం పోరి మస్తుండే. ఈడు రౌడీ కొడుకు దాని గొంతు కోసినట్టు అని బతికి కొట్టినా వాళ్ళు ఉరికిపోయిరు. వాళ్ళేమో తెలివి గల పోరగాని చూడమండ్రి, నీకేమో బలం ఉండే తెలివి లేక. అగో తెలివి లేకనే గశరత్ గాని గట్ల లాగేస్తాను. సార్ సార్ ఈడు మళ్ళీ వచ్చిండు. ఏం శరత్ బాబు ఏమన్నా మర్చిపోయినావు? మళ్ళీ వచ్చినావు? మళ్ళీ రావడం ఏంటండి? ఇప్పుడే రావడం. ఇప్పుడు వచ్చుడేంది? పాపేది? ఏ పాప? మా పాప. మీ పాప ఫోన్ చేస్తేనే ఇప్పుడు వచ్చాను. మరి అప్పుడు వచ్చినోడు ఫోటో సీన్ గాడన్నా, డబుల్ ఫోటో గాడు. అప్పటికని చెప్తూనే ఉన్నాడు, నువ్వే తెలివిగానే నోరు మూయించినావు. అయ్యా నా సంభానిస్తేనే వెళ్ళొస్తా. నీ కాళ్ళు మొక్కుతారా బాయ్? ఒక్క నిమిషం బాబు, నువ్వు ఇన్నే ఉండు. అలాగేనండి. అరే రే కథ నాకు తప్పు జరిగిపోయింది రా బాయ్. శాస్త్ర ప్రకారం ఎవరితో నిశ్చితార్థం జరిగిందో వారితోనే పెళ్లి జరిపించాలి. కొడుక వాడు కిరాయి కొడుకు, వానికి నా చెల్లెల్ని ఇచ్చేయాలన్నారా? నీ కాలు మొక్కితే ఏమన్నా శాస్త్రంలో దానికో మార్గం ఉందండి. ఏంద్రా బాయ్ అది? పెళ్లి కూతురు అవైలబుల్ లేనప్పుడు పెళ్లి కూతురు బ్రదర్ తో తతంగం అంతా జరిపించచ్చు. అంటే మీరే రింగ్ చూడవచ్చు. మళ్ళా ఈడ నిలబడి ఏం చేస్తున్నా? ఇగో శరత్, వెంటనే మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిపోవాలి. నేనేమన్నా అట్లా అంటున్నా ఏమి? మా వంశాచారం ప్రకారం బొమ్మర్దులతో ఎంగేజ్మెంట్ జరగాలి. మీ ఇద్దరి జాతకాల ప్రకారం ఇంకో 3 నిమిషాల్లో ఈ తతంగం ఇట్లా పూర్తి కాకపోతే సీతారాములు అడవులు పట్టిపోయినట్టు మీరు కూడా అడవులు పట్టిపోతారని ఈ పంతులు గారు చెప్పారా? ఇంతకీ శ్రావణి అక్కడ చెరుగుపోయింది. ఈ టైంలో సినిమాకి వెళ్ళడం ఏంటండి? అరే మా ఖాందాన్లో ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు పెళ్లి కూతురు పిక్చర్ చూడాలవా? అయిపోయింది. ఏంటండి మగాళ్ళు రింగులు దొరుకుకోవడం? అరే ఇది మా ఆచారం వా. నువ్వు పెట్టు. సరే పెడతాను. పెట్టు. ఆల్రెడీ 20 సెకండ్ క్రాష్ అయిపోయింది. ఇది చెప్తే నేను పోతా, చెప్పపోతే వాడే పోతాడు. అదే బెటర్.
ఏమండి ఈ డాన్సులు ఏంటో ఈ ఆచారాలేంటో మగవాళ్ళు ఎంగేజ్మెంట్లు చేసుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైతే షురువు అయింది, మెల్లగా అన్ని అర్థమైతే నువ్వు బేఫికరుండు. ఆ బొట్టు సినిమాడు పెద్ద చాలుగాడనా, పాపను ఏం చేస్తాడో నాకు భయం అవుతుంది. ఇగో శరత్ బాబు, నీ డౌట్లన్నీ బంద్ చేసి ఇంటికి పో, మేము ఒక దగ్గర పోవాలి. ఎవరి దగ్గరికి? శనిగాన్ దగ్గరికి. హాయ్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళా? అర్జెంట్ పని పడి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. చెల్లెమ్మకు తెలియదు. ఎవడాను నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? ఓకే, ఇప్పుడే వస్తా. మళ్ళీ ఎక్కడికి? నటురాబాయ్, ఏం రాసీను గంత స్టోరీ నడుస్తుంటే ఏం జరుగుతుందని అడగక్కర్లే, నువ్వేమనువో చెప్పనక్కర్లే. ఛాన్స్ దొరికింది కదా అని నా చెల్లెని తలిగిచ్చేద్దాం అనుకున్నావు. నీకు ఛాన్స్ ఎక్కడిచ్చావు? ఛాన్స్ తీయాలి అన్న. తప్పు నాదే బాయ్. ఇంకా శరత్ గాన్ తోటి చేయాల్సిన ఎంగేజ్మెంట్ బై మిస్టేక్ నీతోటి చేసిన. ఆడెవడికో చేయబోయి నాకు చేయడం ఏంటి? తాగేస్తున్నావా? నాకు పగలు తాగేడు అలవాట్లేదు. ఏమరా? అయినా మా శరత్ బాబు సేమ్ నీకు జిరాక్స్ కాపీ లెక్కుంటాడు. ఎరకనా? ఎప్పుడైతే రింగులు మారాయో నా మనసు మారి నీ చెల్లెల మీద ఫిక్స్ అయింది. రింగులు మార్చుకున్నంత ఈజీగా మనసు మార్చుకోవడం కుదరదు. నేను షరత్తును కాదు బొట్టు సీను అని ఇప్పుడే మీ చెల్లికి చెప్పేస్తాను. గొడవ వదిలిపోద్ది. అరే తొందరపడి గా పని చేయ. నా చెల్లెలు పైకట్ట కనబడ్డ పట్టింపులున్న మనిషి డెలికేట్. నీలాంటి కిరాయిగాంతో ఎంగేజ్మెంట్ అయిందని తెలిస్తే దాని గుండె వలుగుతుంది. ఇగో నీకు కావాలంటే ఇంకా జబర్దస్త్ సంబంధం నేను చూసి పెడతా. నీకే నువ్వు చూసుకోలేదు, నాకేం చూస్తావు? చలో పోనీ. గా ఖైరతాబాద్ మీద 10% ఇస్తానుగా, గది కూడా నువ్వే తీసుకోపో. మాట్లాడి ఏమంటావు? ఒక్కటే అంటాను, బొట్టు వంశంలో ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్లి జరిగినట్టే. కాబట్టి నీ చెల్లెల్ని వదిలే ప్రసక్తే లేదు. శరత్ గాడు భరత్ గాడు అని మధ్యలో ఎవరన్నా ఎంటర్ అయితే బొక్కలు ఎరక్కొట్టి బిర్యానీ పార్సల్ చేసి నీ ఇంటికే పంపుతాను. బొట్టు సీనుకే ఫిక్స్ అయిపోమని నీ చెల్లెని సంజాయించుకో. అన్నయ్య ఏంటనే ఎలా వచ్చారంటే? నేను చెప్తా మా చెల్లెమ్మతో. ఏం లే చెల్లెమ్మ, ఎంగేజ్మెంట్ దినం సినిమాలకి షికార్లకు తిరగొద్దని మన పురాణ పూల అత్తమ్మ చెప్పింది. అందుకే నేను తీసుకోపోదామని వచ్చిన. ఏంటన్నయ్య మరి మూఢ నమ్మకాలు? మేము షాపింగ్ చేసుకుని వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. శరత్ కమ. అది కాదమ్మా. శరత్ బాబు శరత్ నిన్నే. నన్నా ఐఎమ్ సారీ. కమ్ ఆన్ లెట్స్ గో. ఈ సంగత శరత్ గానికి ఎరకైతే స్లిప్ అవుతాడు. తెలివిగా స్టెప్ వేయాలి. తెలివిగొద్దనా మామూలు. నేను చెప్పినా అని చెప్పుర్రా. ఇదేమి ఎగ్జిబిషనా? సిలబస్ ఏంది? వీడు నాకు కావాలి. మన శరత్ బాబా బొట్టు సీనానా? ఈడంటే ఎవడు? ఇంకా మధ్యలో ఈడేడికించి వచ్చిండు. కోయంబత్తూరు నుంచి వచ్చాడు రాజా చంద్ర ప్రతాప్ వర్మ. వాడిని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చాం? ఏమ్రా? ఒక్క నిమిషం సైడ్కి రా. ఏందిరా పెద్ద సీరియస్ గా మధ్యలో పిలిచిన? నవాబ్ ఖాన్దాన్ లా తల్లికి 2 కాదు 3 పుట్టిర్రు. ఆ మూడోడే కోబే. ఒకడు శరత్ బాబు, 2 సీనుగాడు, 3 కింగ్. కింగ్ గాని లెక్కనే ఇంకొక 2 ఉన్న సంగతి ఈ కొడుకులకు తెలియదు. వీళ్ళ కన్ను మన శరత్ బాబు మీద పడక ముందే సీన్ గానికి ఇట్లా ఇలా కప్పచెప్పినాం అనుకో, మన బాబు సేఫ్ అవుతాడు, సీనుగాడు ఖతమవుతాడు. నడువుర్రా. సర్రా బాయ్, వాణ్ణి మీకు తలిగిస్తే మీ పని అవుతుంది, నాకేమైతుంది? లక్ష అంటుండు, 2 అయితే ఒప్పుకోనా? ₹1 కోటి ఇస్తాం. అరే పైసలు కాదు ముఖ్యం, ఫస్ట్ టైం నా తానుకొచ్చిర్రు. 2 దినాల్లో మీ పని సాఫ్. పని అవగానే ఫోన్ చేయి. నమస్తే. రండ్రా. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమ్రా? మంచి మర్యాద తెలియదు. అమ్మా శ్రావణి, నువ్వు ధైర్యంగా ఉంటానంటే నీకు ఖతర్నాక్ నిజం చెప్తానమ్మా. చెప్పన్నా? బై మిస్టేక్ లా శరత్ బాబు అనుకుని గలీజ్ సలాడ్ బొట్టు సీన్ గాని తోటి నీ ఎంగేజ్మెంట్ చేసిన. అవుమా, అసలు ఏం జరిగిందంటే, అంటే నేను ఇప్పుడు బొట్టు సీన్ గారిని పెళ్లి చేసుకోవాలనా? ఈ అన్న బతికుండగా నీ లైఫ్ ఖరాబ్ గానిస్తాడమ్మా. అయినా ఇదేమంత సీరియస్ గా తీసుకునే ఐటమ్ కాదు. బై మిస్టేక్ లా జరిగింది, శాస్త్రంలో కౌంట్ కాదని పంతులు చెప్పేసిండు. మళ్ళా సీన్ గాని ఏం చేయాలి? దానికో స్కెచ్ సిద్ధం చేసిన. అబ్బే మీరు హుషారు ఉండరా, తాగి వెండ్ అయిపోగలరు. మా
నువ్వు ఖాళీ అంతటి మంచిగా మూవ్ అయినట్టు చెయ్యి. మిగిలింది మేము చూసుకుంటాం. వస్తుండు సాలగాడు. దాసీను ఏంటి రమ్మన్నా? ఏం లేదు సీను, చెల్లెమ్మ నేను డిసిషన్కి వచ్చినాం. చూస్తావేమమ్మా చెప్పు. అవు సీను, మంచో చెడో నీతో ఎంగేజ్మెంట్ జరిగింది. నిన్ను పెళ్లి చేసుకున్నాడే న్యాయము. మరి షరత్ గాడు? షరత్ లేదు భరత్ లేదు. చెల్లెమ్మ ఓకే అన్నాక జబడాలు వలుగుతాయి. అచ్చా ఎంగేజ్మెంట్ అయినాక బొమ్మరుదులకు దావత్ ఇచ్చుడు మా వంశంలో ఆచారం. చూస్తారేం బే పట్టుకరారి. జల్దీ తీసుకురా. తీసుకురా బే. అరే ఏం ముస్తాబ్ చేసినావు? ఏంది దించే ఎరకైతే గంతేనంటావా? అమృతం. తాగు బిడ్డ తాగు. అదిగో తీసుకొచ్చాను. ఈ 5 కోట్లు దొర్లుకుంటావు సన్నాయి. ఎవరా పుట్టోడా? ఆగండి ఆగండి. తెరిచిర్రా. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నాదో చిన్న అప్లికేషన్ సార్. ఏ మూటే నువ్వే తెరుస్తావా? లేదు సార్, వాడు ఓపెన్ అయ్యేలోపు నా రివెంజ్ క్లోజ్ చేయాలి. ఏరా నన్నే కొడతావురా? నేనంటే ఏంటనుకుంటున్నావురా? తొక్కేస్తాను. ఏం మూసినాను కొడతావే? ఏమి అట్లా చూస్తాడారు? తెరిచిరి తెరిచిరి. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అన్నా నువ్వు వచ్చినావేమోనా? వానికి దాగిపిచ్చి వాని తలిగిర్రు అంటే మీరు దాగి నన్ను తలిగిస్తారు బే. అచ్చా నన్ను దాన్ని నోడేవాడరా? మ్యూజిక్ డైరెక్టర్ గడన్నా. ఈ పొట్టి సాలేవాడా? అవునా? అబ్బే ఓ సాలే నీ అయ్యా. నాకు ఏళ్ళు పెట్టిన లేడు బే. ఏంటి డ్రామా? కింగ్ ఎక్కడా? ఊకవా. వాడు శానగాడు మాకు చేయి కొట్టి చంపించిండు. నేనే పోయి పట్టుకోసా సాలగాన్ని. నడువురా. వాడు వస్తేనే నీవు ఇక్కడి నుంచి వెళ్తావు. ఈ జ్ఞానేశ్వర్కి ధమ్కిస్తున్నావురా? ఎగ్జిబిషన్ పెట్టేసిరా తుపాకులది. అరే బుజ్జిలుగాలారా? నన్ను చంపితే ఆడొస్తాడు. జర్ర దమాక్తో ఆలోచించురి. ఏందన్నా నువ్వు చెప్పేది? మళ్ళీ మళ్ళీ చెప్పలేనమ్మా. నువ్వేం చేస్తావో నాకు ఎరకలే. గా సలహాని పట్టుకరా. రే మీరు చేసిన దేడి దిమాగ్ పనికి అక్కడ ఉన్న డేంజర్ లో పడిండు. ఇప్పుడు ఆ బొట్టు సింగడ రంగనే నేను అన్ని మాటల్లో పెడతాను. మోకా చూసుకుని ఒకటే దెబ్బ బస్. నెత్తు రాకూడదు, పానం పోకూడదు. అట్లనే అమ్మా. ఖాళీ 2 గంటల సోయిలోకి రాకూడదు సాలాడు. ఆ టెక్నిక్ మాకు తెలియదమ్మా. గూంచి పెట్టి ఒకటి కొడతాం. ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. మరి ఏం తెలుసా నీకు? ఫాల్తుగా వస్తుండు. చుజ్జా ఊరుకుని గోడు బర్రెళ్ళకున్నారా? అర్వే జల్దీ జల్దీ రారా. వచ్చిండు సాలేవాడు. కరెక్ట్ టైంకి వచ్చినావమ్మా. అది సరేనా? ఈ కొడుకులు నిన్ను లాక్ చేసాడేంది? తెలుసుకుందా? అరే తెలుసుకొని కాలేమన్నా మనుషుల అమ్మ జంగిలి కొడుకులు. నేను చేస్తా కదా అలా పని. నువ్వుకో. అరే గడ్డం ఇదిగోవా. కింగ్ ఏం చేసుకుంటారో చేసుకోర్రి. వాడు చాలా షానాగాడు. హుషారు ఉండాలి. తర్వాత నన్ను అడగద్దు. రేయ్ హ్యాండ్ ఓవర్ చేయరా. ఈ సలగాడు సీన్ గాంతో టెన్షన్ ఖతమైందమ్మా. అవన్నా రేయ్ పోయి పేమెంట్ పట్టుకరారి. అన్ని పెద్ద నోట్లు కావాలి. శ్రావణి గారు, ఎవరు మీరంతా? వదలండి. ఏంటిది? శ్రావణి గారా? సార్ గుడేది? దేవుడేడి? అన్నా శరత్ ఎక్కడున్నాడే? నేను ఆఫీస్కి వెళ్ళాలి, వదలమని చెప్పండి సార్. ఆఫీస్ అంటుండు శరత్ బాబే. మరి ఇప్పుడు ఎట్లా? అరే రే రే ఆగరా రే. సార్ శ్రావణి. శరత్ నువ్వు అసలు టెంపుల్ కిందకు వచ్చావు? ప్రతి శనివారం టెంపుల్కి వస్తానని చెప్పాను కదా శ్రావణి. అలాగే వచ్చాను. ఇంతలో ఎవడో దొంగ వేద వెనకాల నుంచి కొట్టాడు. కళ్ళు తెరిస్తే ఇక్కడ ఉన్నాను. అరే ఇదంతా ఎరుకున్నదే చెప్తున్నావు బాయ్. లోపటేం జరిగిందో చెప్పు. ఎవరో కింగ్ అట. అచ్చున అలాగే ఉంటాడట. అతనిలాగా యాక్ట్ చేస్తే ₹1,00,00,000 ఇస్తానంటున్నారు. నాకేమో భయం వేసింది. నువ్వేం భయపడకు శరత్. అన్నయ్య ఇతను సీను కాదు శరత్ అని చెప్పి శరత్ ని తీసుకెళ్లిపోదాం పదా. అబ్బా నువ్వు కూడా ఏందమ్మా బాబు లెక్క మాట్లాడుతున్నావు. జర్ర బేజాకు పని చెప్పుర్రి. వాళ్ళకి కావాల్సిన సీనో శరతో కాదు, కింగ్ లెక్క ఉండేటోడు కావాలి. మరి ఇప్పుడు ఎలాగండి? వాళ్ళు చెప్పినట్టు యాక్టింగ్ చేయి. టైం చూసుకొని సీన్ గాని ఎంట్రీ ఇచ్చి నేను సేవ్ చేసుకుంటాం. అయితే ఆఫీస్ కి లీవ్ పెట్టేసి వస్తాం. అగో మనమేమో ఐమాక్స్ థియేటర్ లో పిక్చర్ కి వచ్చినామా? వాళ్ళు ఇడవరు. ఎందుకు ఇడవరండి? మనం ఏం చేసాం? అరే సంజాయించమ్మా. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇదిగో పెద్ద ఆయన గా సీనుగాడు షానాగాడు 2 దినాల్లో మీకు చేయగొట్టి మళ్ళీ ఇడికి వచ్చేస్తాడు. యాలొస్తాడు. వాడికి నా చెల్లెలంటే ప్రాణం. అది వాడి వీక్నెస్. వాయమని గుడక తోలుకపోదామా? దానికో వీక్నెస్ ఉంది. మళ్ళదేంది? నేనంటే నా చెల్లెలకి ప్రాణం. నేను లేనిదే ఏడికి రాదు. యబ్బా అసలేమని కింగ్ ప్లేస్ లో ఎట్ట ఎంటర్ చేయాలని నేను చేస్తా అంటే మిమ్మల్ని అందరినీ కూర్చోపోవాలనా? ఇన్విటేషన్ లంపి మీ చుట్టాలు గుడికొస్తారు. అరే నువ్వేం ఫికర్ చేయక్.
నా దగ్గర అలేజీ అల్లుడు బాబు నీకేమైందిరా? ఏంటిది? మాట్లాడు. సారీ మేడం, తానిప్పుడు ఎవరిని గుర్తుపట్టలేడు, మాట్లాడలేడు. ఏమైంది నా బాబుకి? ఈ అప్పాజిగడే ఏదో చేసి ఉంటాడు అక్కయ్య గారు. ఉత్తి పుణ్యానికి అతన్ని అంతంత మాటలనకండి. ఉత్తరాంచల్లో బాబుకి పెద్ద యాక్సిడెంట్ అయింది. అన్నట్టు నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ కాలే, ఈమె నా చెల్లెలు డాక్టర్ శ్రావణి కాలే. ప్రకృతి వైద్యంలో భాగంగా మేము మూలికల కోసం తిరుగుతుంటే మనిషి మూలుగు వినిపించింది. వెళ్లి చూసేసరికి మీ బాబు కొన ఊపిరితో కనిపించాడు. మూలికా వైద్యంతో ప్రాణాలు కాపాడి పసిబిడ్డలా చూసుకుంటున్న సమయంలో ఈ పెద్ద మనిషి అల్లుడు అంటూ గుర్తుపట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడమ్మా. ఓ వల్ల అల్లుడు కానరాకపోయినాడే అని బాధ, ఇంకో వల్ల మీ అందరికి దూరం అయిపోయినాననే బాధ. వీటితో అన్నం నీళ్లు మానేసి అడవులలో వెతుకులాడుతా అంటే బాబు కనిపించినాడు. నువ్వు అన్నం నీళ్లు మానేసిన వాళ్ళ లేవు, అడుగు పందులు తినేసిన వాళ్ళ ఉన్నావు. అది శరీర తత్వం రాకోనా? డాక్టర్ గారు, నా బిడ్డ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు కదా? తప్పకుండా అవుతాడమ్మా, కాకపోతే దానికోసం కళావైద్యం చేయాలి. కళావైద్యం అదేంటిది? అవునండి, మాటలతో చేసేది ఇంగ్లీష్ వైద్యం, మూలికలతో చేసేది ఆయుర్వేదం, అలాగే కళ్ళతో చేసేది కళావైద్యం. నా బిడ్డ ప్రాణాలు కాపాడారు. అలాగే వాడు మామూలు మనిషి అయ్యే వరకు మీరిక్కడే ఉండాలి. అలాగేనమ్మా, మీ బాబు కదిలేంత వరకు మేమిక్కడి నుంచి కదలం. తమ్ముడు, అక్కయ్య వీళ్ళకుండడానికి ఏర్పాట్లు చేయండి. అలాగే అక్కయ్య. రండి సార్, రండి. ఈ రోజు ఆఖరి ఘట్టం మొదలైంది. ఏ అపశృతి జరగకూడదని, ఏ దుష్టశక్తి అడ్డు రాకూడదని కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం నేను చెప్పినట్టు చేయండి. గణపతి పప్పా, గణపతి పప్పా, గణపతి పప్పా. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఎవరు బాబు మీరు? ఐఎమ్ జయసూర్య, క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ని. నేను లేకుండా జరుగుతున్న కళా వైద్యానికి చీఫ్ని. ఏం కాదా? అవునమ్మా, ఈయన మా గురువు గారు. ఏమో కాలే, నేను చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి? ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా? ఆర్డర్ లోనే చేశాం గురుజీ. ఏం ఆర్డర్ లో చేసావు? ఆర్డర్ అని చెప్పసలు కళ్యాణి రాగం వాడితే కళ్ళు రావాలి, కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి. మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో? మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఏంటి గురుజీ అది? స్పర్శ, ది టచ్. రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి. ఏ మాత్రం స్పర్శ ఉన్నా వైద్యం వికటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చుబడిపోతాయి. నాకు స్పర్శ లేదు గురుజీ. ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సిందే నేను నాన్న. ఎక్కడికి వెళ్తున్నాడు? నువ్వు కొంచెం వెనక్కెళ్ళు. ఉందా? నువ్వు వెనకలవే. అలాగే. ఉందా? లేదు. లేదా? ఉందా? అస్సలు లేదు. ఇది కళావైద్యం లేదు, కసి తీర్చుకుంటున్నట్టుంది. అది ఏడుస్తున్నావు, నీకు స్పర్శ ఉంది. ఏడుతలేదు గురూజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. స్పర్శ లేదంటున్నాడు కదా గురుజీ, ఆఖరి రాగం పాడేద్దాం. ఇప్పుడు టైం ఎంత? 10:20. దుర్ముహూర్తం. బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగికి కాళ్ళు వస్తాయి, వైద్యుడు కాళ్ళు పోతాయి. మర్చిపోయారా? కంగారులో మర్చిపోయాం గురుజీ. కళా వైద్యానికి కంగారు పనికిరాదు. రేపు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేద్దాం. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు, చూపిస్తా. చచ్చిపోయారు బాబాయ్, దొంగనాడు ఇష్టం చెడు కొట్టేశాడు. చెత్తడుకు వంగ తీసుకొట్టే కొడుకుని ఉసుదండి పాబడినట్టు కొట్టేశాడు. దెబ్బలు తినాలో తెలుస్తుంది నా బాధ. నబ్బా లత్కోరు నాయలా కలిసాలగాడు. శరత్, నువ్వేంటి బొట్టు సీన్ లో మాట్లాడుతున్నావు? మరి నన్ను ఏం చేయమంటావు? నాకేమో బూతులు రావాయే. ఈ బూతులన్నీ ఎక్కడో విన్నవి, ఎవరో అన్నవిను కాపీ కొట్టాను అంతే. అయినా వాడు నన్ను కొడుతుంటే మీ అన్న చెల్లెలిద్దరూ క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూశారు, కనీసం ఆపడానికి కూడా రాలేదు. ఎంత రెడ్డిగా అయిందో చూడు. నీ పెయిన్ నాకు అర్థమైంది. మా అన్నతో చెప్పి ఆ పొట్టను పని చేయిస్తా. కింద 3 గుట్టలు, పై 4 టక్కర్లు కొడితే 2 బొంగులు 10 బద్దలైతాడు సాలాడు. నీచుకమ్మి కుత్తే. శ్రావణి, నీ భాష అంటే అలాగుంది. అంటే బాధ వచ్చినప్పుడు భాష మీద కంట్రోల్ ఉండదు కదా, అందుకని.
అలా పాముతూనే ఉండు. నా కెరీర్ లో ఎన్నో రివెంజ్ సినిమాలకు రీ రికార్డింగ్ చేశాను. రివెంజ్ తిరిగిన తర్వాత వచ్చే కిక్ ఆ పంచి వేర్రా. తీరింది కదా, పదండి పోదాం. ఎక్కడ్రా? నన్ను ఎండలో నిలబెట్టి బొమ్మేసిన జ్ఞానేశ్వర గారు ఉన్నాడు. ఆ తర్వాత సామాజ వర్గమన గురూజీ, సాయి కిషోర్. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణ మీద నాకున్న ఇంట్రెస్ట్. గురూజీ ఏంట్రా? ఓ జ్ఞానే, సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నా. నీ చెల్లెల్ని నాకు ఒప్పచెప్పి నువ్వు నా కాళ్ళ మీద పడితే ఈ మ్యాటర్ ఇద్దరితో వదిలేస్తాను. ఆలోచించు. ఛాన్స్ ఇస్ యువర్స్. ఏమన్నావు రా నా చెల్లెల్ని? దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. దండం పెట్టురా, ఇటు చేస్తా. అలాగే సార్. దండం పెట్టండి గురూజీ. దండం పెట్టి ఇటు చేస్తా. చేతులు పైకి రావట్లేదు బాబాయ్. అన్నా, ఈడు కాళ్ళ మీద కొడితే నువ్వు చేతులు ఎరిసినవేంది? నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఎక్కడో తను కొట్టాడు కదా. అరుస్తావేంట్రా అన్నా, ఈయన కాళ్ళు ఎరిసి ఇరిచేద్దాం. చూడలా ఇచ్చేసాను. బావగారు ఏదో సింపుల్ గా చెరుగ్గడ్డ ఇచ్చినట్టు ఇచ్చారు. టెక్నిక్ ఏంటండి? ఈ ఐటమ్ ని కాయ కచోరే లాకంటారు బాబు. దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయాలి, లేకుంటే టకాయిర్లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రై చేస్తా బావగారు. దాందేముంది, చేసుకో. థ్యాంక్ యూ బావగారు. అసలే కొత్తన్నాడు, లేనిపోతే సార్ ఆకాలు కూడా మీరే తీసేయండి. అబే ఒకళ్ళిద్దరు జావందే డాక్టర్లు అవుతా. అర్రా ముచ్చట పడుతుంది చేసుకొని నువ్వు గాని బాబు. కానీ ఇక రెస్ట్ తీసుకోరా. మంచి లాండి. గురూజీ ఉన్నారా పోయారా? ఉన్నాను. అరే ఈ సలాడు బతికే ఉన్నాడు. ఫస్ట్ టైం అయినా కాయ కచోరీ లాగా జబర్దస్త్ స్విచ్ చేసేసినావు. ఏంటి సార్ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? నేను లైఫ్ లాంగ్ ఇలా ఉండాల్సిందేనా? లైఫ్ లో ఎప్పుడైనా పెద్ద షాక్ తగిలినప్పుడు రిలీజ్ అయిపోతుంది. అప్పటిదాకా టైం పాస్ చేసుకోపా. అరే సాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. నువ్వు హ్యాపీయే కదా? పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. రాత్రి 2 పెగ్గులు ఎక్కువ తాగిన గురువు గారు కింగ్కి ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకంలో ఆకర్రాగం పాడేశారు. దాంతో మొదటికే మోసం వచ్చింది. ఏమని ఎట్లా మనకెలా ముందు కింగ్ బాబు కాళ్ళు గదిలేటట్టు చూడ్రి. అవును డాక్టర్ గారు, నిన్న ముసలాయన చెప్పిన బ్రహ్మముహూర్తం కూడా దాటిపోతుంది. ఆ కాళ్ళు వచ్చే పాట పాడిచేయండి. ఎవ్వరూ సాయం చేయదు, తన్నే ప్రయత్నం చేయండి. ముందు వాడి సంగతి చూద్దాం పదండి. అప్పాజీ గారితో కలిసి ప్లాన్ వేసి మా అల్లుడి ప్లేస్ కు వచ్చి మమ్మల్ని ఎదోలించేద్దామనుకున్నారా? మందెక్కువైందా? నేనే కింగ్. నువ్వే కింగ్ అయితే సరిగ్గా నీకు 10 సంవత్సరాలు వయసప్పుడు నీకు నాకు మధ్య ఒక మర్చిపోలేని సంఘటన జరిగింది. అదంటే చెప్పా. పోనీ నీ ఉపనయన రోజు మీ నాన్నగారు నీకు బహుమతి ఇచ్చారు, అదేంటో చెప్పు. మీ చేస్తాను తగలయ్యా, వాడు కింగ్ అని చెప్తున్నాడు కదా. పోలీసులు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి ఈ బ్యాచ్ మొత్తాన్ని బొక్కలో పడేస్తారు. ఏంట్రా చూస్తున్నావు? నాకు 10 సంవత్సరాల వయసప్పుడు నువ్వు చేసిన దొంగతనాన్ని బయట పెట్టద్దని నా కాళ్ల మీద పడ్డావు, గుర్తుంది? నా ఉపనయనం రోజు నాన్నగారిచ్చిన బహుమతి ఏంటి అని అడిగావు కదా.
వచ్చారో తెలుసా? మీలాంటి మృగాల్ని వేటాడటానికి. ఎందుకు నన్ను చంపించారు చెప్పరా? ఎందుకు చంపించారు? నాకేం తెలియదు అల్లుడు. గోపి మోహన్ నువ్వేదో చేశాను కదా, ఏం చేసావు చెప్పు. నేను ఏదోనే కానీ కోని కాదు అల్లడు. ఈ కోనగాన్ని కంట్రోల్ పెట్టుకోవడానికి ఊరికి బిల్డప్ ఇచ్చాను. ఏం శరద్ బాబు డలుగున్నావు? రాత్రి నిద్ర పట్టలే? ఏంటో బాగారు, రాత్రంతా ఎవరో గుండ్ల మీద కూర్చున్నట్టుంది. పొద్దున్న లేచేటప్పటికి తల పట్టేసింది. ఈ పాత కోటలలో అట్లానే ఉంటది. ఏం కాదు, అలవాటైపోతుంది. ఫికర్ చేక్. ఇదిగో మాయా, రండి టిఫిన్ చేద్దరు బాబు, మేము తర్వాత చేస్తాం. రమ్మని చెప్తున్నాగా. సారీ. ఈ రోజుతో కింగ్ తమ్ముడు ఫినిష్. టిఫిన్ చేయండి పెద్ద మాయా. ఇప్పుడు నేను తినుకుంటే ఏమి లేబ్బా, ఆ దాసుగాడు గేటు బయట కూర్చున్నాడు. లెక్క అయ్యకుంటే వాడు నన్ను తింటాడు. అవి 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 అక్కడే అడిగి 1 కోటి రూపాయలు తెచ్చిచ్చినావంటే వారి ముఖాన కొట్టి ఈ పొద్దుకు 1 అవర్ పంపించా. ఏవి? గుడ్ మార్నింగ్ అన్నయ్య. మార్నింగ్ రా, కూర్చో. జ్యూస్. లెక్క 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 వచ్చరా ఏమంటావు? చూస్తాడావు ఎందుకొచ్చా? మళ్ళీ ఎందుకొచ్చా? చెప్పు చెప్పు. చెప్పు. ఏం జరిగిందిరా? ఏమైందమ్మా? ఏం లేదు బాబు, కళా వైద్యంలో వాత పైత్య ప్రకోపాలకు అప్పుడప్పుడు మనిషిలా చెలించిపోతుంటాడు. దాని ప్రభావమే ఇది. బాబుకి ఏమైంది? మీరేం భయపడక్కర్లేదమ్మా. బాబు కొంతసేపు రెస్ట్ తీసుకుంటే అంతా సరైపోతుంది. బాబుని తీసుకెళ్ళండి. రానా ఏమి జ్ఞానేశ్వరి సీనుగాడు నన్నేమో కుర్చీలోంచి కిందికి దుబ్బినాడు. ఇంత పెద్ద బల్ల దిడీమని పైకి లేపినాడు. మా అమ్మనేమో గొంతుకాయ విసికినాడు. ఇదికేమైనా తిక్కలేసినాదా ఏమి? ఈ పని చేసింది వాడు కాదు. అయితే నువ్వే చేపిస్తున్నావా? ఎవడు చేస్తున్నాడో ఎవడు చేయిస్తున్నాడో ఈ రోజు రాత్రికి నీకు చూపిస్తా. నీ సంగతి నాకు తెలిసేవయ్యా నాని. నీకు మందేకపోతే నిద్ర పట్టదు. అందుకని ఇలాంటి దయాలు కథలు చెప్పి మమ్మల్ని కంపెనీకి తిప్పుకుంటున్నావు. నాకు కూడా కట్టే అనిపిస్తాడదిరా. వెయిట్ అండ్ సీ, మీకేర్కైతది. చూపించు. ఏదో బిల్టప్ అందించావు. ఏముంది అక్కడ నీ తలకాయ? చప్పుడు చేయకుండా చూడు, చీకట్లకించేస్తాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు కనిపిస్తున్నది బొట్టు సీను కాదు, అతను ఆవహించిన కింగ్. తనని చంపిన వాళ్ల మీద కక్ష తీర్చుకోవటం కోసం ఈ ప్యాలెస్ లో తిరుగుతున్న కింగ్ ఆత్మ వాణి లెక్కనే ఉన్న బొట్టు సీన్ గాన్లో జొర్రింది. మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ దగ్గర మీ అందరి కాన్సంట్రేషన్ భోజనం మీద ఉంటే నేను మాత్రం సీనుగాడినే గమనించిన. అప్పుడే ఎంటర్ అయిన స్వప్నం చూసిన సీను కళ్ళలో ఒక విచిత్రమైన మార్పును నేను గమనించిన. నేను చూసిన వాడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డం నేను చూసిన. తమ్ముడు చేసుకోబోయే పిల్ల మీద కింగ్ కింద కోపం. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు, మరే ఇతర కారణమైనా కావచ్చు. గదంతా ట్రీట్మెంట్ లో సైడ్ ఎఫెక్ట్స్ లో ఒక భాగమని ఆడున్నోళ్ళందరినీ నమ్మించిన. ఆ తర్వాత సిగ్మెంట్ ఫ్రైడ్ అనే అంగ్రేజోడు ఆత్మల మీద రాసిన కొన్ని బుక్స్ తాలూకా తెలుగు నకళ్లను రిఫర్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. నువ్వు చెప్పేది చంద్రముఖి సినిమా స్టోరీలా ఉంది. సినిమాలు కూడా నిజ జీవితం కెంచే ఇన్స్పైర్ అయి తీస్తుంటారు తల్లి. అగో పూర్తిగా కింగులా మారిపోయిన బొట్టు సీను. పాపం సీనుకి కింగ్ ఆత్మ తనని ఆవహిస్తుందన్న విషయం ఎంత మాత్రం తెలియదు. ఈ ప్రాబ్లం కి నా దగ్గర ట్రీట్మెంట్ ఉన్నది.
ఢాకిని పిశాచాదుల దుష్ట శక్తులను కనుచూపుతో కట్టడి చేసే అభయాంజనేయ స్వామి వారి పాదాల చెంత సహస్ర మండల దీక్షలు తపస్సంపన్నమైన రక్షాయంత్రి. ఇది బాబు శరీరం మీద ఉన్నంత వరకు ఏ దుష్ట శక్తి అతని దరిచేరా. నిద్రలో గాని మెలకువలో గాని అన్ని వేళలా ఇది బాబు చేతికి ఉండడం శ్రేయస్కరం. బాబు జాతక రీత్యా గండం గడిచిన తర్వాత కళ్యాణ యోగం ఉంది కనుక వీలైనంత త్వరలో వివాహం జరిపించటం మంచిది. యాదో ఒక తాయెత్తు కట్టుకుని పోక నీ కేర మంత్రాల పయ్యని ఇప్పటికిప్పుడు కింగు బాబుకు సరిపోయినట్టు అమ్మి యాడ ఎక్కుతాది. మా పెద్దబాబుకి సరిపోయే అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది. ఎవరక్కయ్యా? శ్రావణి. డాక్టర్ గారు మీరేమంటారు? నాదేముందమ్మా, అంతా నా చెల్లెలిష్టం. ఏమంటావమ్మా? చాలా సంతోషం. తమ్ముడు గారు ఏమక్కయ్యా? వెంటనే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించండి. ఈ ప్యాలెస్ లో చాలా కాలం తర్వాత జరుగుతున్న శుభకార్యం కాబట్టి ఎవ్వరిని మర్చిపోకుండా అందరినీ ఇన్వైట్ చేయండి. అరే శరత్ బాబు, నువ్వు ఒక్కనివే ఇంతమంది పుంగి బజాయిస్తున్నావు. మీ శరత్ గానికి అంత పిక్చర్ లేదు. అంటే నువ్వు బొట్టు సీను. బొట్టు సీను మళ్ళా మా శరత్ బాబు మన ఎంట్రీ తోటి ఆడు జంప్ అయిపోయిండు. లేకపోతే నాకే హాత్ కొట్టి మీ చెల్లెల్ని అడిగి ఇచ్చేయాలనుకుంటున్నావా? ఇప్పుడు అదే ముహూర్తాన్ని నీ చెల్లెల్ని నాకు ఇచ్చేయలేదనుకో, పారిపోయిన మీ శరత్ గాడు పైకి పోతాడు. అమ్మా శ్రావణి, అమ్మా శ్రావణి, ఏందన్నా నిద్రలో డిస్టర్బ్ చేసినావు? అరే నిద్ర డిస్టర్బ్ అయితే మళ్ళీ పోవచ్చమ్మా, ఈడ జీవితమే డిస్టర్బ్ అయ్యేటట్టున్నది. ఏమైందన్నా? గా బొట్టు సీన్ గాడు ఎంటర్ అయ్యిండని భయంతో శరత్ బాబు పారిపోయిందంటమ్మా పాపం. మళ్ళీ ఇప్పుడు ఎట్లా? అరే గీ సలగాల నెత్తినొప్పి మనకెందుకమ్మా, మనకు కావాల్సిన శరత్ బాబు, మనం కూడా మోకా చూసి జంప్ అయిపోదాం. సర్దే అటేనా? ఎక్కడున్నాడో ఏమైపోయిండో మా శరత్ బాబు, జల్దీనా తిరిగి వచ్చేటట్టు చూడు స్వామి. అరే అడుగుడే లేటున్నట్టున్నది నీ దుకాణంలా. శరత్ బాబు బావగారు మీరా? గుడ్ మార్నింగ్. అరే చెప్ప చేయకుండా ఎడిగిపోయినావు బాయ్. ఆ బొట్టు సీన్ గారు బెదిరించాడు బావగారు. భయవేసి మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళిపోయాను. నీ పిరికితనమే నిన్ను కాపాడింది బాయ్. పిరికితనం ఏంటి? పిరికితనం ఆయన అలా వదిలేస్తాను అనుకుంటున్నారా? పోలీస్ కేసు పెడతాను. పోయినోని మీద ఏం కేసు పెడతావా? ఎక్కడ పోయాడు? పైకి పోయిండు. అగో బొట్టు సీన్ గానయ్యా కొడుకు పోయిండని తెలిస్తే గా పొట్టు నర్సు గారు తట్టుకోలేడు. నువ్వు పెద్ద మనసు చేసుకుని నీకు టైం దొరికినప్పుడల్లా నీకు కనిపించి సీన్ గాన్లా కలరింగ్. నాకు కుదరదు బావగారు. ఏం అంటే ఏం చెప్పంటారు? అక్కడ ట్రైన్ లో కింగ్ వాళ్ళ అమ్మగారు కనిపించారు. సేమ్ నేను మీకులాగే ఆలోచించి అక్కడ కమిట్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడేమో సీన్ లాగా యాక్ట్ చేయమంటున్నారు. ఒక్కడిని ఎన్ని క్యారెక్టర్లను చేయను? నేనేమన్నా నాగేశ్వరరావునా రామారావునా? అరే ఒక మంచి జరగానికి ఎన్ని క్యారెక్టర్లు చేసినా తప్పులేదు. అయితే శ్రావణ్ కూడా మాట్లాడుగుతాను. శ్రావణ్ ఎక్కడా? ఏంటి శరత్ సడన్ గా మాయమైపోయావు? నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? శ్రావణి నీకో నిజం చెప్పాలి. నువ్వు అనుకున్నట్టు నేను శరత్ కాదు, మరి కింగ్. కిట్టు నిన్నెందుకు వదిలేస్తున్నాను తెలుసా? ఇక నుంచి భగత్ సేట్ చేసే ప్రతి ప్లాన్ నాకు తెలియాలి. స్వప్న అనే పేరుతో సహా ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫేక్ సార్. మరంత ఫూలిష్ గా మన కంపెనీలో ఎలా అపాయింట్ చేశారు? మీ రికమెండేషన్ లెటర్ చూసి నేను లేనప్పుడు అవసరం అవుతాయని బ్లాంక్ లెటర్ హెడ్స్ మీద సైన్ చేసి ఇంట్లో సేఫ్ ప్లేస్ లో పెట్టాను. అంటే మన ఇంట్లోనే. మీ మీద అటాక్ చేసిన భగత్ సేట్ మనిషే, కానీ మిమ్మల్ని షూట్ చేయడానికి ట్రై చేసిన అమ్మాయి ఎవరో ఏంటి అంత ప్రయత్నించినా తెలియలేదు సార్. భగత్ సేట్ టేబుల్ మీద మీ డే టు డే ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మీ ఉత్తరాంచల్ ట్రిప్తో సహా. మీ ఇంట్లోనే ఎవరో భగత్ సేట్ హెల్ప్ చేస్తున్నా నా డౌట్ సార్. థ్యాంక్ యూ కిట్టు. మున్నా నేను చెప్పే జాగ్రత్తగా విను. అప్పుడే మున్నాతో కలిసి ఈ డ్రామా స్టార్ట్ చేశాను. త్వరగా ఎక్కండి, పోలీసులు వచ్చేస్తున్నారు. పెదమాయకి కుట్రలో సంబంధం లేదని తెలిసాను. ఆయన ద్వారానే ఈ ప్యాలెస్ లోకి ఎంటర్ అయ్యాను. మిగిలిన ఇద్దరు మాయలకు కూడా
ఈ కుట్రతో సంబంధం లేదని తెలుసుకో. నా తమ్ముడు కోరుకున్న స్థానాన్ని వాడికి ఇవ్వడం కోసం నేను చనిపోయినట్టు అందరినీ నమ్మించి ఇక్కడికి వచ్చాను. సార్ ఏంటి కిట్టు ఇలా వచ్చావు? భగత్ సేట్ మీ తమ్ముడి కారులో బాంబు పెట్టమని సుపారీ ఇచ్చాడు సార్. మరి నువ్వేం చేశావు? వాడి కారులో పెట్టాను సార్. భగత్ సేట్ కిట్టు పని అయిపోయిందా? భగత్ సేట్, నీకు ముందే చెప్పాను, నువ్వు నా వాళ్ళ గురించి ఆలోచిస్తే నేను నీ గురించి ఆలోచిస్తాను. ఎవరు నువ్వు? కింగ్. అమ్మా శ్రావణి, 2 దినాలకేం శరత్ బాబు పరేషాన్లు ఉన్నావని నీకు గుడ్ న్యూస్ చెప్పలే. ఏంటన్నయ్య? మన మాసాబోల అక్క పారిజాతాన్ని నేను లవ్ చేసిన మ్యాటర్ నీకు ఎరక కదా? తెలుసు కదా. ఆమె నాకు టెస్ట్ పెట్టిన మ్యాటర్ కూడా నీకు ఎరక కదా? తెలుసు. ఇప్పుడు ఆ టెస్ట్ లా మాసాబ్ నన్ను ఫుల్ మార్కులతో పాస్ చేసిండు. అంత ఆశ్చర్యపోకు, మీ అన్నయ్య పెయింటింగ్ నచ్చినని పాస్ చేయలేదు. రోజు కొన్ని చూడలేక. అరే నేను మాట్లాడుతున్నా కదా మాసాబ్. ఏం లే అమ్మా, మీ పెళ్లితో పాటు నా పెళ్లి కూడా తగ్గించేద్దాం. ఏమంటావు శరత్ బాబు? బాబు గారు పుంగి బజాన్ చేద్దాం. జ్ఞానేశ్వర చెల్లెల్ని బొట్టు సీరు చేసుకుంటున్నాడంటే ఆ కాంబినేషన్ లో పెళ్లి ఎట్టుండాలా? పుంగి వాళ్ళగాలే. బాబు నిన్ను బొట్టు సీన్ అనుకుంటుండు పాపం అమాయకుడు. డాక్టర్ గారు, మనం ముందుగా అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. పెద్దబాబు, కోడలికి నగలవి తీసుకోవాలరా? అలాగే అమ్మా. బాబు నిన్ను కింగ్ అనుకోని ఏమేమో మాట్లాడేస్తుంది పాపం. అమాయకురాలు కదండి. రే శరత్. అదేంటి బాబు గారు సడన్ గా రే అనేసారు? నిన్ను కాదు బాబు, వాణ్ణి. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం అండి. ఇక్కడికి ఎందుకు వచ్చారా? మీరు ఇక్కడ ఉంటారని తెలియక వచ్చాను సార్. శరత్. ఏంటండి? నిన్ను కాదు బే, నన్ను. చెప్పండి బాబు గారు. మీ ఫ్రెండ్ని కూడా పెళ్లికి విలువ బాబు. విన్నావుగా, పెళ్లికి వస్తే చంపేస్తాను. మా తాతయ్య నన్ను ఎందుకు పనికిరావని వాడు, మీకు మాత్రం బాగా పనికి వచ్చాను సార్. కంగ్రాచులేషన్స్. బాబు శరత్, ఇక నుంచి నువ్వు ముగ్గురు లెక్క యాక్ట్ చేసి అందరినీ సాటిస్ఫై చేయాలి. ఎట్లా చేస్తావో ఏమో. ఏదో కొత్త యాక్టర్ చెప్పినట్టు చెప్తారంటే ఈయన బాగా అలవాటే కదా. అలవాటు అంటాడేంట.